ముందుగా ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి లేదా సంక్రమణం అంటే మారడం అని అర్థం. సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తర రాశిలోకి ప్రవేశించడం సంక్రాంతి. అందుచేత సంవత్సరానికి 12 సంక్రాంతులు ఉంటాయి. అయినా పుష్యమాసంలో హేమంత ఋతువులో శీతగాలులు వీస్తూ మంచు కురిసే కాలంలో సూర్యుడు మకర రాశిలోకి మారగానే వచ్చే మకర సంక్రాంతికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఇది జనవరి మాసంలో వస్తుంది. మకర సంక్రాంతి రోజున అంటే జనవరి 15వ తేదీన సూర్యుడు ఉత్తరాయణ పదంలో అడుగు పెడతాడు. ఈ రోజు నుంచి స్వర్గద్వారాలు తెరిచి ఉంటాయని పురాణాలు పేర్కొన్నాయి. ఆంధ్రులకు, తమిళులకు పెద్ద పండుగ సంక్రాంతి. ఇది కొన్ని ప్రాంతాలలో 3 రోజులు, కొన్ని ప్రాంతాలలో 4 రోజులు జరుపుతారు. కావున దీన్ని పెద్ద పండుగ అంటారు. ముఖ్యంగా పంట చేతికొచ్చిన ఆనందంలో రైతులు ఈ పండుగ జరుపుకుంటారు. కాబట్టి రైతుల పండుగగా కూడా దీన్ని అభివర్ణిస్తారు. మకర సంక్రాంతితో ఉత్తరాయణం మొదలవుతుంది. నిజానికి ధనుర్మాస ఆరంభంతో నెల రోజులు ముందుగానే సంక్రాంతి వాతావరణం చలిచలిగా తెలుగునాట ప్రారంభమవుతుంది. ఆ నెల రోజులు తెలుగు పల్లెలు ఎంత అందంగా ఆహ్లాదకరంగా అలరారుతాయి. బుడుబుక్కల వాళ్ళు, పగటి వేషధారులు, రకరకాల జానపద వినోద కళాకారులు తయారవుతారు. ఈ పండుగకు దాదాపు నెల రోజుల ముందు నుంచే ప్రతిరోజు తమ ఇళ్ల ముంగిళ్లను రంగవల్లులు, గొబ్బెమ్మలతో అలంకరిస్తారు. ముగ్గులు వేయడానికి ప్రత్యేకంగా బియ్యపు పిండిని వాడతారు. కళ్ళం నుంచి బళ్ల మీద ధాన్యం బస్తాలు వస్తూ ఉంటాయి. భోగినాడు భోగిమంట విధిగా వేయవలసిందే. ఆ సాయంత్రం పేరంటంలో పిల్లలకు భోగిపళ్ళు తప్పవు. పెద్ద పండుగకు కొత్త అల్లుడు తప్పనిసరిగా అత్తవారింటికి వస్తాడు. మరదళ్ళ ఏకశకాలకు ఉడుక్కుంటాడు. కోడి పందాలు, ఎడ్లబండ పందాలు జరుగుతాయి. ఇవన్నీ సంక్రాంతి పండుగకు శోభ చేకూర్చే సర్వసామాన్య విషయాలు. ఆర్ఎస్ఎస్ సంస్థాగత స్థాయిలో వారు అధికారికంగా జరుపుకునే 6 పండుగలలో ఇది ఒకటి. ఇతర 5 పండుగలు హిందూ సామ్రాజ్య దినోత్సవం, దసరా, ఉగాది, గురు పూర్ణిమ, రక్షాబంధన్, మహోత్సవగా ఉన్నాయి. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే కాలమే మకర సంక్రమణం. మకర సంక్రమణము నుండి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత కుంభ, మీన, మేష, వృషభ, మిథున రాశులలో కొనసాగినంత కాలం ఉత్తరాయణం శారీరక పరిశ్రమకు, పూజలకు, సాధనలకు, కృషికి అనువైన ఆవశ్యకత ఉన్న కాలం ఉత్తరాయణం. కర్కాట రాశిలోకి సూర్యుడు ప్రవేశించిన దగ్గర నుండి మొదలై ఆ తర్వాత సింహ, కన్య, తుల, వృశ్చికం, ధనుసు రాశులలో కొనసాగినంత కాలము దక్షిణాయనం. మానసికమైన అర్చనకు, ధ్యానానికి, యోగానికి, దీక్షలకు, బ్రహ్మచర్యానికి, నియమనిష్టలకు అనువైన ఆవశ్యకత ఉన్న కాలం దక్షిణాయనం. 12 నెలల సంవత్సర కాలంలో 6 నెలల దక్షిణాయనం దేవతలకు ఒక రాత్రి, 6 నెలల ఉత్తరాయణం దేవతలకు ఒక పగలు. కనుక దేవతలు మేలుకునే కాలం ఉత్తరాయణ పుణ్యకాలం. కనుకనే ఉత్తరాయణము వరకు ఎదురు చూసి ఉత్తరాయణం ప్రవేశించిన తరువాత తనువును చాలించాడు మహానుభావుడైన భీష్ముడు. సంక్రాంతి లేదా సంక్రమణం అంటే చేరుట అని అర్థం. జయసింహ కల్పద్రుమం అనే గ్రంథంలో సంక్రాంతిని ఇలా నిర్వచించారు. తత్ర మేషాదిషు ద్వాదశి రాశి క్రమేణాశు సంచరతః సూర్యస్య పూర్వస్మాద్రాసే ఉత్తరః రాశౌ సంక్రమణ ప్రవేశః సంక్రాంతి. మేషం మొదలైన 12 రాశులలో సంచరించే సూర్యుడు ముందున్న రాశి నుండి తరువాతి రాశిలోకి ప్రవేశించడమే సంక్రాంతి. సూర్యుని చలనంలో ఘట్టాలు 4. అవి మేష, తుల, కర్కాటక, మకర సంక్రమణాలు. వీటిలో మకర సంక్రమణాన్ని సంక్రాంతి పండుగగా వ్యవహరిస్తారు. మార్గశిరం పూర్తి కాగానే ఉత్తరాయణం మొదలవుతుంది. దానాదులు ఉత్తరాయణ పుణ్యకాలమైన సంక్రాంతి రోజున చేయు ఏ దానమైనా శ్రేష్టమైనదని చెప్పబడింది. ధాన్యం, ఫలాలు, విసనకర్ర, వస్త్రం, కాయగూరలు, దుంపలు, నువ్వులు, చెరుకు మొదలైనవి దానం చేస్తారు. ఇవి కాక ఈ కాలమందు చేయు గోదానం వలన స్వర్గవాసం కలుగుతుందని విశ్వసిస్తారు. ఇది సాధారణంగా జనవరి 14వ తేదీన జరుపుతారు. ఈ రోజున ఉదయం తెల్లవారకు ముందే అంటే 3:30-4 మధ్యలో అందరూ లేచి భోగి మంటలు వెలిగిస్తారు. దీనిని సంవత్సరంలో ఆ కాలంలో ఉండే చలి పాలద్రోలడానికి కాక ఇంకో సందర్భంగా కూడా జరుపుకుంటారు. ఇంట్లో ఉండే పాత చీపుర్లు, తట్టలు, విరిగిపోయిన బల్లలు వగైరాలను వదిలేసి కొత్త వాటితో నిత్య నూతన జీవితం ఆరంభించడానికి గుర్తుగా కూడా ఈ రోజున భోగి మంటలు వెలిగిస్తారు. సాయంత్రం పూట చాలా ఇళ్లలో స్త్రీలు, చిన్నపిల్లలు బొమ్మల కొలువును ఏర్పాటు చేస్తారు. దీనిలో పిల్లలు తమ దగ్గర ఉన్న వివిధ రకాల ఆట వస్తువులను ప్రదర్శనగా ఉంచి ఆనందిస్తారు. ఇంకొంతమంది భోగిపళ్ళ పేరంటం ఏర్పాటు చేస్తారు. ఇక్కడ పేరంటాళ్ళు, బంధువులు సమావేశమై రేగిపళ్ళు, శనగలు, పూలు, చెరుకు గడలు, కొన్ని నాణాలను
కొత్త బట్టలు వేసుకున్న పిల్లలపై ఆశీర్వాద సూచకంగా కుమ్మరించి దిష్టి తొలగిస్తారు. ఈ పేరంటానికి వచ్చిన వారికి తాంబూలాలతో పాటు పట్టుబట్టలు, పసుపు కుంకుమలు పెట్టడం ఆనవాయితీ. రెండవ రోజైన సంక్రాంతి రోజున పాలు పొంగించి దానితో మిఠాయిలు తయారు చేస్తారు. దాదాపుగా అందరి ఇళ్లలో అరిసెలు, బొబ్బట్లు, జంతికలు, చక్కినాలు, పాల తాలీకులు, సేమియా పాయసం, పరమాన్నం, పులిహోర, గారెలు మొదలైన వంటకాలు చేసి కొత్త బట్టలు ధరించి ఈ పండుగను ఆస్వాదిస్తారు. ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు వదులుతారు. ప్రతి సంక్రమణానికి పితృతర్పణాలు ఇవ్వాలి. కానీ మిగిలిన 11 సంక్రమణాలకు ఇవ్వకపోయినా ఈ మకర సంక్రమణానికి మాత్రం తప్పకుండా పితృతర్పణాలు ఇస్తారు. సంక్రాంతి రోజులలో మనము చూసే ఇంకో సుందర దృశ్యం గంగిరెద్దులను ఆడించే గంగిరెద్దుల వారు. చక్కగా అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికి తిప్పుతూ డోలు సన్నాయి రాగాలకు అనుగుణంగా వాటి చేత చేయించే నృత్యాలు చూడడానికి చాలా రమణీయంగా ఉంటాయి. ఆ గంగిరెద్దులు మనమిచ్చే కానుకలను స్వీకరిస్తున్నట్లుగా తలలు ఊపుతూ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మోకాళ్ల మీద వంగడం వంటి విద్యలు వాటికి నేర్పిస్తారు. అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు అంటూ గంగిరెద్దుల వాళ్ళు సందడి చేస్తారు. కొత్త ధాన్యం వచ్చిన సంతోషంతో మనము వారికి ధాన్యం ఇస్తాము. హరిలో రంగ హరి అంటూ నడినెత్తిపై నుంచి నాసిక దాకా తిరుమణి పెట్టెలతో కంచుగజ్జలు గల్లుగల్లు మనగా చిందులు త్రొక్కుతూ చేతుల్లో చిరుతలు కొడుతూ కోడిగుడ్డు లాంటి బోడితలపై రాగి అక్షయ పాత్ర కదలకుండా హరిదాసు ప్రత్యక్షమవుతాడు. మూడో రోజైన కనుమ వ్యవసాయంలో తమకు ఎంతో చేదోడు వాదోడు ఉన్నందుకు పశువులకు శుభాకాంక్షలు తెలుపటానికి జరుపుతారు. కొన్ని ప్రాంతాల్లో కోడి పందాలు కూడా నిర్వహిస్తారు. అయితే ఆ పందాలను జీవహింసగా భావించి రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. అంతేకాదు వనభోజనాలను కూడా ఈరోజే నిర్వహిస్తుంటారు. కనుమ నాడు మినుము తినాలనేది సామెత. దీనికి అనుగుణంగా ఆ రోజున గారెలు, ఆవడలు చేసుకోవడం ఆనవాయితీ. కనుమ మరునాటిని ముక్కనుమ అని అంటారు. దీనికి బొమ్మల పండుగ అని పేరు. దక్షిణ భారతదేశంలోని ప్రజలు ఈ పండుగ 3 రోజులను శ్రద్ధాశక్తులతో జరుపుకుంటారు. ఉత్తర భారతదేశంలో మాత్రం ఈ పండుగలోని 2వ రోజైన మకర సంక్రాంతి లేదా లోరీని మాత్రమే జరుపుకుంటారు. కనుమ రోజున మాంసాహారం తినడం ఆంధ్రదేశాన ఆనవాయితీగా వస్తుంది. మాంసాహారులు కానివారు గారెలతో సంతృప్తి పడతారు. అలాగే కనుమ రోజున ప్రయాణాలు చేయకపోవడం కూడా సాంప్రదాయం. రాళ్ళు రప్పలు లేకుండా ఒకే పద్ధతిలో అలకబడిన నేల, మేఘాలు లేని ఆకాశానికి సంకేతం. ఒక పద్ధతిలో పెట్టుబడి చుక్కలు రాత్రివేళ కనిపించే నక్షత్రాలకు సంకేతం. చుక్కల చుట్టూ తిరుగుతూ చుక్కలను గళ్లలో ఇమర్చే ముగ్గు ఖగోళంలో ఎప్పటికప్పుడు కనిపించే మార్పులకు సంకేతం. ఎంత పెద్దదైనా చిన్నదైనా ముగ్గు మధ్య గడిలో పెట్టే చుక్క సూర్యస్థానానికి సంకేతం. ఇంకొక దృక్పథంలో గీతలు స్థితిశక్తికి, చుక్కలు గతిశక్తికి సంకేతాలని, ముగ్గులు శ్రీచక్ర సమర్పణ ప్రతీకలని శక్తి తత్వవేత్తలు అంటారు. ఇక వివిధ ఆకారాలతో వేయి ముగ్గులు విల్లు ఆకారం పునర్వసు నక్షత్రానికి, పుష్పం పుష్యమి నక్షత్రానికి, పాము ఆకారము ఆశ్లేషకు, మేక, ఎద్దు, పీత, సింహం ఇలాంటివి మేష, వృషభ, మిథున, కర్కాటక రాశులకు, 9 గడుల ముగ్గు నవగ్రహాలకు సంకేతాలుగా చెప్పవచ్చు. 3 రోజులతో పూర్తవుతూ అందరికీ ఆనందాన్ని పంచే పండుగను ఘనంగా సాగనంపేందుకు పుట్టిందే రథం ముగ్గు. అందరూ ఒకరికొకరు తోడుంటూ కలిసి సహజీవనం సాగించాలి అనే సంకేతాలతో ఒక రథం ముగ్గు తాడును మరొక ఇంటి వారి ముగ్గుతో కలుపుతూ పోతుంటారు. పెద్ద వయసు స్త్రీలు ముగ్గులు పెడుతుంటే చిన్న వయసు ఆడపిల్లలు ఆవు పేడతో చేసి పెట్టే గొబ్బెమ్మలు కృష్ణుని భక్తురాళ్లైన గోపికలకు సంకేతం. ఈ ముద్దల తల మీద కనిపించే రంగుల పూలరేకులు, పసుపు కుంకుమలు ఆ గోపికలందరి భర్తలు జీవించి ఉన్న పుణ్యస్త్రీలకు సంకేతం. ఆ గోపికా స్త్రీల రూపాలకు సంకేతమే గొబ్బెమ్మలు. మధ్య ఉండే పెద్ద గొబ్బెమ్మ గోదాదేవికి సంకేతం. సంక్రాంతి రోజులలో వీటి చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ నృత్యం చేసే బాలికలంతా కృష్ణభక్తి తమకు కలగాలని ప్రార్థిస్తుంటారు. దీనిని సందె గొబ్బెమ్మ అంటారు. గొబ్బెమ్మలు పొద్దున పూట ముగ్గులో ఉంచి దానిపై గుమ్మడి పూలతో అలంకారం చేస్తే చాలా అందంగా ఉంటుంది. 3 రోజుల పాటు సాగే సంక్రాంతి పండుగలో మొదటి రోజున 4 మార్గాల కూడలిలో వేయబడే పెద్ద మంట. అప్పటి నుండి ఇంతకంటే మరింత వేడితో ఉత్తరాయణ సూర్యుడు రాబోతున్నాడనే సంకేతం. దక్షిణాయంలో ఉండే నిద్ర బద్ధకంతో సహా దగ్ధం చేయాలనే సంకేతంతో చీకటితోనే భోగి మంట చేస్తారు. ఇంట్లో ఉండే పాత కలప సామానులు, వస్తువులు, ఎండు కొమ్మలు లాంటివి భోగి మంటలో వేసి తగలబెడతారు. వీటన్నింటినీ దారిద్ర్య చిహ్నాలుగా భావించి తగలబెట్టాలంటారు. వేసవిలో వేడికి తగలబడే వాటిని గుర్తించాలనే మరొక సంకేతం కూడా ఇందులో దాగి ఉంది. భోగి పండ్లు అంటే రేగి పండ్లు. ఇది సూర్యునికి ప్రీతిపాత్రమైన పండుగ. సూర్యుని రూపం, రంగు, పేరు కలిగిన రేగు పండ్లతో నాణాలను కలిపి పిల్లల తలపై పోస్తారు.
సూర్యభగవానుని అనుగ్రహం పిల్లలపై ప్రసరించి ఆరోగ్యం కలగాలనే సంకేతంతో భోగిపండ్లు పోస్తారు. సంవత్సరంలో మిగిలిన రోజుల్లో నల్ల నువ్వులు వాడరు. కానీ సంక్రాంతి పర్వదినాన మాత్రం నల్ల నువ్వులతో మరణించిన పితృదేవతలందరికీ తర్పణాలు ఇవ్వడం ఎక్కువగా చేస్తుంటారు. దీన్నే పెద్దలకు పెట్టుకోవడం అంటుంటారు. సంక్రాంతి పర్వదినాలలో వారి వారి ఆచార సంప్రదాయాలను అనుసరించి ఈ కార్యక్రమం చేస్తుంటారు. ఈరోజు బూడిద గుమ్మడికాయ దానం ఇస్తారు. 3 రోజుల పాటు సాగే సంక్రాంతి పండుగలో మొదటి రోజున 4 మార్గాల కూడలో వేయబడే పెద్ద మంట. అప్పటి నుండి ఇంతకంటే మరింత వేడితో ఉత్తరాయణ సూర్యుడు రాబోతున్నాడనే సంకేతం. దక్షిణాయంలో ఉండే నిద్ర బద్ధకంతో సహా దగ్ధం చేయాలనే సంకేతంతో చీకటితోనే భోగిమంట వేస్తారు. గొబ్బిళ్లతో ఇంటి ముందరి భాగాన్ని అలంకరించి హరిని కీర్తించే భక్తులకు సాక్షాత్ శ్రీకృష్ణుడే హరిదాసు రూపంలో వస్తాడని సంకేతం. ఆయన తల మీద మంచి గుమ్మడికాయ ఆకారంలో గల పాత్ర, గుండ్రంగా ఉండే భూమికి సంకేతం. దాన్ని తల మీద పెట్టుకుని ఉండడం శ్రీహరి అయిన తానే భూమిని ఉద్ధరిస్తున్నానని చెప్పేదానికి సంకేతం. హరినామ కీర్తన చేస్తూ రావడం తను ఏ భోగాలకు లొంగను, కేవలం హరినామ సంకీర్తనకే వచ్చేవాడనని, తనకు తమాపర భేదాలు లేవని, అందుకే ప్రతి ఇంటికి తిరుగుతూ వస్తాడనే సంకేతం. ముందు వెనుకల చెరో ప్రమదునితో ఎత్తైన మూపురం శివలింగాకృతిని గుర్తు చేస్తూ శివునితో సహా తన సంక్రాంతి సంబరాలకు హాజరయ్యానని చెప్పే సంకేతం గంగిరెద్దు. ఆవు లేదా ఎద్దు ఇంటి ముందు ముగ్గులో నిలిచిందంటే ఆ నేల ధర్మబద్ధమైనదని అర్థం. జూగోప గోరూప ధరామి ఓర్విం, దీని అర్థం ఆ నేల ఆవుకి సంకేతం. ఆ నేల నుండి వచ్చిన పంటకు సంకేతం ముంగిట నిలిచిన వృషభం. మీరు చేసే దానమంతా ధర్మబద్ధమేనంటూ దానికి మేము ఆమోదిస్తున్నామని ఇంటింటికి తిరుగుతుంటారు వృషభ సహిత శంకర పరివారం. సంక్రాంతి పండుగ పిల్లలందరికీ చాలా ప్రత్యేకమైన పండుగ. అది ఎందువలననగా పిల్లలు ఆ రోజు పొద్దున నుండి సాయంత్రం వరకు గాలిపటాలతోనే గడుపుతారు. మట్టితో ఒక బొమ్మను సంక్రాంతి పురుషుడు తన వాహనాన్ని ప్రతి సంవత్సరం వేరువేరు వాహనాలపై పురుషుడు వస్తాడు. ఏ వాహనాన్ని ఎక్కితే ఆ వాహనానికి ఆ సంవత్సరం ఎక్కువ నష్టం అనే ఒక నమ్మకం. మేళ తారాలను చేసి సంక్రాంతి 3 రోజుల్లో పూజలు చేస్తారు. 4వ నాడు ఈ బొమ్మలను వేలాడిస్తారు. పవిత్రమైన ఉత్తరాయణ పుణ్యకాలంలో మరణించిన వారు స్వర్గానికి వెళ్తారని హిందువుల నమ్మకం. సంక్రాంతితో ఉత్తరాయణం మొదలవుతుంది. అంచేత భారతంలో స్వచ్ఛంద మరణం కలిగిన భీష్మాచార్యుడు సంక్రాంతి పర్వదినం వరకు ఆగి ఉత్తరాయణంలో రథసప్తమి నాడు ప్రారంభించి రోజునకు ఒక్కొక్క ప్రాణం చొప్పున వదులుతూ చివరకు భీష్మ ఏకాదశి మాఘశుద్ధ ఏకాదశి నాడు 5వ ప్రాణాన్ని కూడా వదిలి తను చాలించాడు. ఆది శంకరాచార్యుడు ఈ రోజునే సన్యాసం పుచ్చుకున్నాడు. ఆంధ్రప్రదేశ్లో సినీ నిర్మాతలు తమ సినిమాలను సంక్రాంతి సమయంలోనే విడుదల చేయడం శుభప్రదంగా భావిస్తారు. పుష్యమాసంలో వైష్ణవ భక్తులు ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి సంక్రాంతి పండుగ రోజున గోదా కళ్యాణం జరిపి తమ వ్రతాన్ని పరిసమాప్తి గావించి తరిస్తారు. హిందువుల పండుగలలో సంక్రాంతి మాత్రమే సౌరగమనాన్ని అనుసరించి వస్తుంది. గ్రెగోరియాను క్యాలెండర్ కూడా సౌరమానాన్ని అనుసరిస్తుంది కనుక సంక్రాంతి ప్రతి సంవత్సరం ఒకే తేదీన వస్తుంది. మిగిలిన పండుగలన్నీ భారతీయ సాంప్రదాయం ప్రకారం చంద్రమానాన్ని అనుసరించి వస్తాయి. కాబట్టి గ్రెగోరియాను క్యాలెండర్ ప్రకారం ఏటికేడాది వేరువేరు రోజుల్లో వస్తాయి. ఇదండి సంక్రాంతి ప్రత్యేక కార్యక్రమం. మరొకసారి మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు.